అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఏఎంఈవి మోటార్స్ మైత్రివనం సిద్దిపేట. ఈరోజు మనం కరీంనగర్‌లో ఉన్నామండి. మనం ట్రియో రెగ్యులర్ అన్నమాట ఇది. సో, 3 వీలర్ మోడల్ ట్రియో బుక్ చేసుకున్నారు కస్టమరు. సో, తనే అన్నమాట కస్టమరు. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీ పేరు? నా పేరు ఆనంద్. 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 ఓకే. సార్ మీరు మొట్టమొదటిసారిగా ఎక్కడ చూసిర్రు ఈ బండి? ఫస్ట్ యూట్యూబ్‌లో చూసిన. యూట్యూబ్‌లో చూసిర్రు. యూట్యూబ్‌లో చూసిన. ఓకే. అంటే మా ఛానల్‌లో చూసిర్రా? ఇంకా వేరే దాంట్లో లేదు, చూసిర్రా? మీ ఛానల్‌కే పోయినా. మా ఛానల్‌లోనే చూసిర్రు. అంటే మీరు బండి కొందామనే ఆలోచన వచ్చిన తర్వాత ఎతికితే దొరికిందా మా వీడియో? లేకుంటే మా వీడియో చూసిన తర్వాత మీకు ఆలోచన వచ్చిందా? ఫస్ట్ నేను ఈ షాంపూలు కరీంనగర్‌లో చూసిన. ఓకే. ఇట్లాంటి బండి కరీంనగర్‌లో చూసిన. ఆ! కరీంనగర్‌లో చూసి వచ్చి మా అబ్బాయి తోటి ఇట్లా అన్నారన్నట్టు. ఆ! ఈ బండి బాగుంది. ఆ! అంటే యూట్యూబ్‌లో సెర్చ్ చేయి. ఆ! ఇట్లా చూస్తా ఉంటే మన దగ్గర సిద్దిపేట కనబడ్డది. అవును. 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 చూసేవరకు సిద్దిపేట ఉంది కదా అన్నట్టు ఆ! మీ వీడియో, మీ ఛానల్ చూసిన. యూట్యూబ్ ఛానల్ చూసిన మీది. ఓకే. మీదే చూసిన ఇగ. ఆహా! చూడంగానే అంటే మీకు వీడియోలోనే ఓకే అనిపించిందా? వీడియోలోనే ఈ బండి ఓకే. అంటే మీరు బయట చూసిన బండి ఇది ఒకటేనా? బయట చూసింది డోర్స్ వచ్చినాయి. ఓకే. సైడ్ వాల్స్ ఉన్నాయి దానికి. ఆహాహా! అంటే అది ఏ కంపెనీయో తెలీదు మీకు. అది ఈ కంపెనీ తెలియదు. ఓకే. సో, మన వీడియోలో చూసిన తర్వాత మీకు ఓకే అనిపించింది. ఓకే అనిపించింది. ఆ! తర్వాత మీరు మా షోరూమ్‌కి వచ్చారు కదా! షోరూమ్‌కి వచ్చిన షోరూమ్ కాడ మీరు చూసిన బండి ఇప్పుడు ఈ బండి ఒకటేనా? షోరూమ్ ఓకే. ఒకటేనా? ఓకే. ఏమన్నా అంటే మీరు బుక్ చేసుకున్నారు కదా ముందుగా. అవునవును. సో, బుక్ చేసుకున్నాక మనం మీకు చూపించింది ఒకటి, మళ్ళా వచ్చింది ఒకటి లేదు, మీ అట్లేమన్నా? దగ్గర ట్రయల్ బండి చూసింది ఆ బండి ఒకటే ఇప్పుడు మనకు వచ్చింది. ఓకే. సేమ్. క్వాలిటీలో కూడా అట్లనే ఉందా? ఏమన్నా తేడా ఉందా? లేదు, క్వాలిటీ కూడా అదే ఉంది. అంటే మీరు సేమ్. షోరూమ్‌లో ఏదైతే చూసారో అదే వచ్చింది. అవును, మన దగ్గర షోరూమ్‌లో అయితే ఏదైతే చూసిన బండి ఆ! అదే బండి, యాక్చువల్‌గా అదే బండి వచ్చింది. ఓకే. ఇంకోటి మీరు వీడియోలో కూడా చూసింది కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇదే కదా! మా వీడియో మా మీ ఛానల్. యూట్యూబ్ ఛానల్‌లో చూసినా కూడా ఇదే బండి. ఓకే. మీ ఓకే. ఛానల్‌లో. అదే మా ఛానల్. మీ ఛానల్ అవును. ఆహా! సో, మీకు దేనికోసం సార్ తీసుకున్నది? నేను టిఫిన్ సెంటర్ ఇప్పుడు నేను బైక్ మీద తిరుగుతా. ఆ! ఎక్సెల్ మీద. ఆహా! అది కొంచెం ఇబ్బంది అవుతుందని ఓకే. దీని మీద ఈ ఐడియా వచ్చి ఈ ఛానల్ చూసినాకనే ఇది బాగుంటుందని నేను తీసుకున్నాను. ఓకే. టిఫిన్ కొరకే, టిఫిన్ సెంటర్ కొరకి. టిఫిన్ సెంటర్ అంటే ఒక దగ్గర ఉంటారా? మీరు తిరుగుతుంటారా? నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి తిరగాలని తీసుకున్నాను. ఆహా! ఇప్పుడు కూడా తిరుగుతున్నాను. ఓకే. ఎక్సెల్ బండి మీద తిరుగుతున్నారు. ఎక్సెల్ బండి మీద తిరుగుతున్నాను. ఆహా! ఇప్పుడు ఈ బండి మీద కొన్ని రోజులు తిరిగినాక ఆలోచించి ఏమైనా ఆహా! పెట్టాలనుకుంటే ఓకే. ఆ ఆలోచనతో కూడా తీసుకున్నా. ఆ! ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అన్ని హ్మ్. ఛానల్లో అన్ని పెట్టుకొని ఓకే. ఊరు తిరగడం. ఓకే. ఓకే. అంటే ఇది కాకుండా సాయంత్రం పూట వేరే దందా చేద్దామని. ఆహాహా! ఇప్పుడు ఇది ఒకటే దందా పొద్దున. అవునవునవును. సాయంత్రం కూడా మళ్ళీ ఏదో దందా చేద్దామని తోటి ఆలోచనతోటి ఈ బండి తీసుకోవడం జరిగింది. అవునవును. ఓకే. సో, మీరు మాకు దగ్గర ఉందని వచ్చారు మీరు అంతే షోరూమ్‌కి అవునా? అవును సార్. ఆ! ఆ! సిద్దిపేటలో ఉంది కదా దగ్గర అన్నట్టు వచ్చేసి. సో, ఇప్పుడు మీరు షోరూమ్‌కి వచ్చే కంటే ముందు మాతో మాట్లాడేది కదా! మీతోటి కాల్ చేసిన కూడా. ఆ! అవును. అప్పటి నుంచి ఇప్పటి వరకి మా రెస్పాండ్ ఎలా ఉండింది మీతోటి? చాలా బాగుంది. ఆ! రెస్పాన్స్ బాగుంది. ఆ! మర్యాద బాగుంది. ఆ! ఆ, సో, ఏదైనా సరే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్‌లు ఇవ్వడం గాని అప్డేట్ కూడా బాగుంది. హ్మ్. మీరు మాట్లాడే పద్ధతి బాగుంది. ఆ! ఆ! రెస్పాన్స్ బాగుంది. అన్ని వివరించడం కూడా చాలా బాగుంది. ఆహా! మీరు యాక్చువల్‌గా వచ్చినప్పుడు డోర్ మోడల్ అడిగారు కదా! అవును, యాక్షన్ ఆ! డోర్ మాడితే దాని గురించి కూడా మీరు అది బాగా హెవీ అయిపోతది. ఆ, కానీ మీ రిక్వైర్‌మెంట్ తగ్గట్టుగా ఇది సరిపోతుందని సజెస్ట్ చేసిన నేను. అవును, మీ ఆ! సలహాతోటే ఇది అదే. నాకేమో ఆలోచన దాని మీద ఉండే. ఆ! మీ సలహాతోటే ఇది తీసుకోవడం జరిగింది. అదే. అదే. సో, మీకు ఇది కూడా బెస్ట్ బండి ఉంటది సార్. 5 క్వింటాలు మోస్తది. ఎలాంటి టెన్షన్ లేదు. ఓకే. మీ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా ఇది సరిపోతది. ఓకే. నో ప్రాబ్లమ్. సో, ఇప్పుడు మా దగ్గర బండి తీసుకోవాలనుకునే వాళ్ళకి అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మీరేం చెప్తారు? మా దగ్గర తీసుకోవచ్చా? క్వాలిటీ మెటీరియల్ ఉందా? ఆ! ఆ! క్వాలిటీ మెటీరియల్ ఉంది. ఆ! మీ ఏంటిది ఏమంటారు రెస్పాన్స్. ఆ! ఆ! మీ రెస్పాన్స్ బాగుంది. ఆ! వివరించే పద్ధతి బాగుంది. ఆ! నాకు తెలిసిన కస్టమర్ కూడా మీ దగ్గరికి పంపించాలని ప్రయత్నం చేస్తా. ఓకే. 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 దీనితోటి వచ్చింది కదా! లేదు, ప్యాకింగ్ తోటి వచ్చింది. ఏమన్నా డ్యామేజ్ ఉందా వచ్చినప్పుడు? లేదండి, నీట్‌గానే ఉంది. నీట్‌గా ఉంది. ఓకే. సో, ఎలాంటి డ్యామేజ్ లేకుండా వస్తుంది. ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ ఉన్నా పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదుంటుంది. 99% డ్యామేజ్ లేకుండానే వస్తుంది. సో, ఇంకొకటేందంటే సార్‌కి మాకు సిద్దిపేటకి 60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది కాబట్టి సార్ కాల్ చేసినప్పుడు కూడా మీరు దగ్గరలో ఉన్నారు కాబట్టి షోరూమ్‌కి రండి సార్. వచ్చి మీరు వెహికల్ ఒకసారి ట్రయల్ ఎయండి. సో, దూరంలో ఉన్న వాళ్ళు ఎలాగో రాలేకపోతున్నారు. మీరు దగ్గర ఉన్నారు కాబట్టి ఒకసారి రండి. మీకు 100% సాటిస్ఫాక్షన్ ఉంటుందని పిలవడం జరిగింది. సో, సార్ వచ్చిండ్రు. వచ్చి ట్రయల్ కూడా ఏసిర్రు. ట్రయల్ ఏసి మాకు ఓకే అన్నారు. సార్‌కి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా వెహికల్‌ని సజెస్ట్ చేయడం జరిగిందనమాట. సో, మన సలహా మేరకు సార్ ఇదే బుక్ చేసుకున్నారు. సో, ఇది నిన్న డెలివరీ అయింది. ఈరోజు మనం డెమో ఇస్తున్నాము. సో, థాంక్ యూ అండి.
మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. సో మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం, కస్టమర్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వెహికల్ ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఏదైతే దేనికోసం అయితే తీసుకున్నారో ఆ బిజినెస్లో మీరు మంచి సక్సెస్ అవ్వాలి. ఓకే. సో మీరు పెట్టిన ఈ బండికి ఇన్వెస్ట్ పెట్టిన అమౌంట్ సంవత్సరంలోనే రిటర్న్ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే సార్. ఇప్పుడు ట్రయల్ వేసినావు కదా బండి, ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్? బాగుంది, కానీ ఎక్సైట్ ఇస్తా అంటే పికప్ ఎక్కువ ఉంది. ఫస్ట్ టైం కాబట్టి అలవాటు కాలేదు. ఓకే. ముందు అయితే మీ వరకు నడిపినావు బండి? ఆటో లాంటి 3-వీలర్ ఏదైనా ఎప్పుడు నడపలేదు. బైక్ నడిపినావు? బైక్ నడిపిన అంతే లాస్ట్. ఓకే. సో ఇప్పుడు మీకు అయినా ఫస్ట్ టైం అయినా మంచిగానే నడిపినావు, అది 3-వీలర్ ఓకే, బాగానే వచ్చింది. పికప్ అది బాగానే ఉందా? పికప్ బాగుంది. ఓకే. యాక్చువల్గా డాడీకి నువ్వే యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూసినావు అంట కదా? ఓకే. అంటే ఇప్పుడు మనకి సిద్దిపేటకి ఇక్కడికి 60-70 కిలోమీటర్లు ఉంది. అవును, సో ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా సర్వీస్ ప్రాబ్లం వస్తే ఎట్లా అని ఆలోచన రాలేదు మీకు? వచ్చింది, కాకపోతే మీరు చెప్తా అన్నారు దాని గురించి, అందుకే అంటే నమ్మకం మీద తీసుకున్నారా? నమ్మకం మీద తీసుకున్నాను. ఓకే ఓకే. సో దీనిలో మనకి మెకానిజం ఏమి ఉండదు, రిపేర్లు ఏం రావు. చిన్న చిన్న ఏమన్నా ఉన్నా కూడా మాకు కాల్ చేస్తామని చెప్తాం, మీరు చేసుకోవచ్చు. ఓకేనా?